హాయ్ గైస్, లెట్స్ టాక్ అబౌట్ ఖలీజా. సో 2010లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 88 మూవీస్ రిలీజ్ అయ్యాయి అకార్డింగ్ టు వికీపీడియా. దాంట్లో అసలు ఈ వీడియో కోసం ఒకసారి లిస్ట్ తీసి చూస్తే అరౌండ్ 15 మూవీస్ ఉన్నాయి. అసలు ఇన్ని మంచి సినిమాలు ఒక్క ఇయర్లో ఎట్లా రిలీజ్ అయ్యాయనేది నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా నేను మర్చిపోవడానికి రాసుకొచ్చా, మీకోసం చదివి వినిపిస్తా. అదుర్స్, శంభో శివ శంభో, లీడర్, ఏమాయ చేశారు, ప్రస్థానం, డార్లింగ్, సింహ, గోలీమార్, వేదం, భీమ్లీ, కబడ్డీ జట్టు, మర్యాద రమణ, ఖలేజా, బృందావనం, రక్త చరిత్ర పార్ట్ 1 and 2, ఆరెంజ్. ఐ మీన్ ఒక్క ఇయర్లో ఇన్ని మంచి సినిమాలు ఎట్లా వచ్చాయన్నది నాకు అర్థం కావట్లేదు. టు బి ఆనెస్ట్, ఇప్పుడు ఎందుకు అన్ని మంచి సినిమాలు రావట్లేదు అనేది నాకు తెలీదు. బట్ వీటిలో టెంట్ పోల్ మూవీస్ అని అంటే నా ఒపీనియన్ 3 ఫిల్మ్స్ ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ గారు తీసిన రక్త చరిత్ర పార్ట్ 1 and 2, రెండింటిని ఒకటి మూవీ లాగా చూస్తున్నాను నేను. సెకండ్ వచ్చేసి క్రిష్ జాగర్లమూరి గారు తీసిన వేదం, అండ్ థర్డ్ వచ్చేసి ఇవాళ మన వీడియో టాపిక్ అండ్ నా ప్రకారం మహేష్ బాబు గారి కెరియర్లో బెస్ట్ ఫిల్మ్ ఖలీజా. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి. సరే, అంటే ఆ బీటిన తర్వాత ఈ లైన్ వాడకుండా అయితే నేను ఉండలేను. సో ఖలీజా, ఈ సినిమాకి దాని ముందు సినిమాకి మహేష్ బాబు గారి కెరీర్లో 3 years గ్యాప్ ఉంది. అప్పటి వరకు అండ్ ఇప్పటికీ దట్ ఈస్ ద లాంగెస్ట్ టైం ఆయన తీసుకుంది ఒక సినిమా కంప్లీట్ చేయడానికి. ఐ మీన్ రాబోయే SSMB 29 వదిలేస్తే అసలు ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది, అసలు ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అన్నది అయితే నాకు తెలియదు. అండ్ టు బి ఆనెస్ట్ ఇప్పుడు ఇర్రెలవెంట్ కూడా. మరి అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టావురా అని అంటే మాత్రం నాకు తెలియదు. సరే పాయింట్కి వస్తుంది. పాయింట్ ఏంటంటే, ఈ వీడియోలో నేను ఖలీజాలో ఉన్న ఫిల్మ్ మేకింగ్ గురించి మాట్లాడడం కంటే అసలు ఖలీజా అనే మూవీ రిలీజ్ అయిన 15 years లోపు అండ్ ఇప్పటికి నన్ను అండ్ నా జనరేషన్ని అసలు అది ఎట్లా ఇంపాక్ట్ చేసింది, దాంట్లో చాలా పాయింట్స్ ఉన్నాయి. బట్ మేజర్గా 2 పాయింట్స్, లాంగ్వేజ్, కల్చర్. ఇవన్నీ చెప్పే ముందు నేను అందరికి ఒకటి క్లియర్గా చెప్తాం అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా ఒపీనియన్ అండ్ నా ఇంటర్ప్రిటేషన్ మాత్రమే. ఇదే నిజము, ఇదే ఫైనల్ అని కాదు. నాకేమనిపించిందో అది చెప్తాం అనుకుంటున్నాను, అంతే. సో ఫస్ట్ పాయింట్, లాంగ్వేజ్. ఇండియా ఈజ్ ఎ కాంప్లెక్స్ సొసైటీ. ఇక్కడ జాగ్రఫికల్గా ప్రతి 100-200 kilometers ఒకసారి డ్రెస్ మారిపోతుంటుంది, ఫుడ్ మారిపోతుంటుంది, అండ్ మరీ ముఖ్యంగా భాష మారిపోతుంది. భాష అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏం ఆలోచిస్తాం, మన థాట్ మనం ఒకరికి ఎక్స్ప్రెస్ చేయాలి అని అంటే మనకు కావాల్సింది భాష. మన ఆలోచనే మన భాష అయినప్పుడు మన భాషే మనం. అలాంటి ఈ జనరేషన్ భాషని, నా జనరేషన్ భాషని చాలా ఇంపాక్ట్ చేసిన మూవీ ఖలీజా. అంటే అందులో ఉన్న లాంగ్వేజ్ కావచ్చు, టోనాలిటీ కావచ్చు. ఇవాళ తెలుగు జనరేషన్ మాట్లాడుతుంది అంటే చెప్పు భయ్యా అనే వర్డ్, ఇన్ఫ్యాక్ట్ భయ్యా అనే వర్డ్ యాక్చువల్లీ హిందీ వర్డ్, స్పెసిఫిక్గా అప్పట్లో ఓన్లీ హైదరాబాద్లో వాడే వర్డ్. అట్లాంటిది ఇవాళ అక్రాస్ 2 states అది మన తెలుగు వొకాబులరీలోకి వచ్చేసింది. భయ్యా అన్న వర్డ్. ఐ మీన్ కమాన్, ఖలీజా అన్న సినిమా అంత ఇంపాక్ట్ చేసింది మనల్ని. సెకండ్, కల్చర్. మనకున్న పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, అవన్నిటికున్న మీనింగ్, మనం గుడికి వెళ్ళినప్పుడు మనం వినే మంత్రాలు, వాటి మీనింగ్, ఆర్ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పే ప్రవచనాలు అండ్ వాటి మీనింగ్, ఇవన్నీ విన్నప్పుడు మనకి డౌట్ వస్తుంది. నాకు డౌట్ వచ్చింది, ఇదంతా నిజమేనా, ఇదంతా నిజంగా జరిగిందా, అమ్మవారికి నిజంగా 10 చేతులు ఉన్నాయా, రావణాసురుడికి నిజంగా 10 తలలు ఉన్నాయా? ఇదంతా నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్న టైంలో ఖలీజా అన్న సినిమా వచ్చి నాకు ఇంకో డైరెక్షన్ చూపించింది, ఇంకో దారి చూపించింది. అంటే ఇవన్నీ లిటరల్ గా అర్థం చేసుకోవాల్సిన పని లేదు, దీన్ని అలగోరికల్ గా కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రెజెంటేషన్ అయి ఉండొచ్చు, ఒక రిప్రజెంటేషన్ అయి ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, అమ్మవారు ఒక ఊరిని పట్టి పీడిస్తున్న రాక్షసుని సంహరించిన తర్వాత ఆ ఊర్లో జనాలంతా నార్మల్ గా బతకడం మొదలుపెట్టి ఆ ఊర్లో ఎడ్యుకేషన్ వచ్చి, బిజినెస్ వచ్చి, జాబ్స్ వచ్చి, ఫార్మింగ్ అంతా వచ్చి, ఇదన్నీ క్రియేట్ అయినప్పుడు ఆ ఊర్లో ఉన్న మనుషులందరికీ అమ్మవారే ఇవన్నీ చేసింది. అమ్మవారు 10 చేతులతో వచ్చి వాళ్ళకి హెల్త్ ఇచ్చింది, వెల్త్ ఇచ్చింది, సెక్యూరిటీ ఇచ్చింది, ఎడ్యుకేషన్ ఇచ్చింది, ఇవన్నీ ఇచ్చిందనే నమ్ముతారు. కానీ అమ్మవారు చెప్పిందని వీళ్ళందరూ కూర్చోలేదు. దీంట్లో మనిషి కష్టం కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సినిమాలో 500లకు పైన 34 మంది ప్రాణాలని అమ్మవారు కాపాడుతుంది అని చెప్పిన తర్వాత సిద్ధ వెళ్ళాడు, ఆన్సర్ ఎతకడానికి వెళ్ళాడు. టాక్సీ డ్రైవర్ అనే రాజును తీసుకొచ్చాడు, తనతో ఆన్సర్ ఎతికిచ్చాడు. వీళ్ళిద్దరు కష్టపడ్డారు, కొట్లాడినారు, అప్పుడు కానీ వాళ్ళకి ఆన్సర్ రాలేదు. సో అమ్మవారు చెప్పిందని చెప్పేసి కూర్చోకుండా దీంట్లో మనిషి కష్టం ఉంది, మనిషి కష్టపడితేనే మనకి రిజల్ట్ ఉంటుంది అన్న పాయింట్ ని ఈ ఖలీజా అన్న మూవీ నాకు చెప్పింది. ఇది మన కల్చర్ని అర్థం చేసుకోవడానికి ఫస్ట్ పాయింట్.
రెండోది ఏంటంటే ఈ సినిమాలో ఫస్ట్ లో అండ్ క్లైమాక్స్ లో రావు రమేష్ గారు చెప్పే డైలాగ్స్ అండ్ దాని తర్వాత వచ్చే దాని విజువల్ రిప్రజెంటేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇసుక కసి పుట్టినట్టు లేచాడుతుంది, వాళ్ళు ఉస్సురు అన్నప్పుడల్లా గాలి ఓరుమంటుంది, ఎవరిని చూడాలంటే నీ కళ్ళు ఆర్చితో తడవాలో, ఎవరి వేలు చివర నిప్పు ఉప్పనే నాట్యం చేస్తుందో. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా విజువల్ పోయిటరీ, యాక్చువల్ పోయిటరీ. బట్ అట్ ది సేమ్ టైం ఇదంతా లాజికల్ గా కూడా సెట్ అవుతుంది. అంటే ఇప్పుడు గాల్లో ఇసుక లేసి ఆడింది అనుకోండి, అది మన కళ్ళలో పడ్డప్పుడు మనం నీళ్లతోనే కడుక్కోవాలి. సో ఇది లాజిక్ చెప్తుంది, ఎమోషన్ చెప్తుంది. అట్ ది సేమ్ టైం మన కల్చర్ ని లిటరల్ గా చూడాల్సిన పని లేదు, ఒక ఎమోషన్ ని, ఒక ఆలోచనని ఇట్లా డిస్క్రైబ్ చేసే పోయిటరీ లాగా కూడా చూడొచ్చు అన్న పాయింట్ నాకు చెప్పింది కలేజా. సో మన కల్చర్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి అన్న పాయింట్ ని నాకు, అండ్ హోప్ఫుల్లీ ఐ థింక్ ఈ పాయింట్స్ అన్ని ఏదో ఒక టైంలో ఈ పాస్ట్ 15 years లో మీరు కూడా చూసి ఉండొచ్చు, or మీరు కూడా ఆలోచించి ఉండొచ్చు. ఇంత ఆలోచింపజేసిన ఒక సినిమా కలేజా. అంటే నేను ఇక్కడ జస్ట్ కలేజా సినిమా పోయిటరీ అండ్ దాని బ్యూటీ గురించి మాట్లాడట్లేదు. నేను ఇక్కడ మన కల్చర్, దాంట్లో ఉన్న డిస్క్రిప్షన్స్ గురించి మాట్లాడుతున్నా. అవి వినడానికి మనకి మ్యాజికల్ గా, ఫెంటాస్టికల్ గా అనిపించినా కూడా దాని వెనకాల లాజిక్ అండ్ ఎమోషన్ ఉంది. వీడెందుకు ఇంత ఓవర్ చేస్తున్నాడు, ఇంత ఫీల్ అయిపోతున్నాడు అని మీకు అనిపించచ్చు. ఇదంతా ముందు సినిమాల్లో, వేరే సినిమాల్లో కూడా చెప్పుండొచ్చు. బట్ ఇప్పుడు సైన్స్ క్లాస్ లో, మ్యాథ్స్ క్లాస్ లో నా టీచర్స్ నాకు సైన్స్, మ్యాథ్స్ నేర్పించిండు. వాళ్ళు కనిపెట్టలేదు ఆ విషయాలు, బట్ వాళ్ళే నాకు నేర్పించింది. సో వాళ్ళే నాకు గురువులు. అట్లనే ఈ సినిమాలో పాలే గ్రామానికి టాక్సీ డ్రైవర్ రాజే దేవుడైనట్టు ఈ సినిమా కలేజా అన్న సినిమానే ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి నాకు దారి చూపించిన గురువు. ఇన్ని నీతులు చెప్పిన మీకు ఒక విషయం చెప్పాలి. యాక్చువల్ గా నేను కలేజా మూవీ రిలీజ్ అయినప్పుడు థియేటర్ లో చూడలేదు ఈ సినిమా. బట్ వెయిట్ ఈ 15 years లో అరే ఈ సినిమా నేను థియేటర్ లో మిస్ అయినా అని మీకు అనిపించింది అంటే నాలాగే ఈ May 30th కి కలేజా మూవీ రిలీజ్ అవుతుంది. నేను నా విష్ లిస్ట్ పూర్తి చేసుకోవడానికి కలేజా సినిమా థియేటర్ లో చూడడానికి వెళ్తున్నాను. కావాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే, టైం ఉంటే మీరు కూడా వెళ్ళి చూడండి. నేను ఏమైనా తప్పులు మాట్లాడుంటే నన్ను క్షమించండి. నేను జస్ట్ నా ఒపీనియన్ ని, నా ఇంటర్ప్రిటేషన్ ని, నా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫైనలీ రాసినందుకు, ఈ సినిమా తీసినందుకు త్రివిక్రమ్ గారికి థ్యాంక్ యూ, మహేష్ బాబు గారికి థ్యాంక్ యూ, ప్రొడ్యూస్ చేసినందుకు రమేష్ బాబు గారికి అండ్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ. లాస్ట్ డెఫినెట్లీ నాట్ ద లీస్ట్, ఈ సినిమాకి ఒక చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్ పిల్లర్ మణి శర్మ గారు అండ్ ఆయన మ్యూజిక్ అల్టిమేట్. థ్యాంక్ యూ మణి శర్మ గారు. బాయ్.